నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బొత్స అసంతృప్తి వైసీపీలో ఒక్కపోత అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాల్సి వచ్చింది? నిజంగా బొత్స సత్యనారాయణ వైసీపీలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? బొత్స సత్యనారాయణకి వైసీపీలో ఒక్కపోత ఎదురవుతుందా అంటే కొన్ని విధాలుగా చెప్పాలంటే ఎస్, ఒక్కపోత ఎదురవుతోంది అనే చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే బొత్స అనేక మార్లు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన పార్టీ మారతారు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్లు వైరల్ అవుతున్నాయి. బొత్స సత్యనారాయణ గురించి తీసుకుంటే కనుక అంటే ఆయన పార్టీ మారుతారు, వైసీపీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోతారు అని చెప్పి మాట వచ్చింది కాబట్టి దాని గురించి ఒకసారి మనం పూర్తిగా విశ్లేషించుకోవాలి. అయితే తాజాగా ఈ మాట ఇంకొకసారి ఎందుకు బయటకు వచ్చింది అని అంటే కనుక జనవరి 26వ తేదీన ఎట్ హోమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కదా గవర్నర్ ఇంట్లో. సో ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, పైగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు శాసన మండలిలో. కాబట్టి ఆ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే బొత్స రావడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. వైసీపీ నుంచి కూడా అది ఆహ్వానించదగిందే. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుంచి కూడా బొత్స రావటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ నారా లోకేష్ అంటే విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీలో యువనేత నారా లోకేష్ తోటి చాలా కులాసాగా మాట్లాడారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తుళ్ళుతూ నవ్వుతూ మాట్లాడారు. నారా లోకేష్ చేతిలో బొత్స సత్యనారాయణ చేతులు ఉన్నాయో తెలియదు, బొత్స సత్యనారాయణ చేతిలో నారా లోకేష్ చేతులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒకళ్ళనొకళ్ళు చేతులు పట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ వీడియోలే ఇప్పుడు బొత్స సత్యనారాయణ కొంప ముంచేలాగా ఉన్నాయి. అసలు కొంప ముంచేలాగా ఉన్నాయని చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి వైసీపీతో ఎంత అవసరం ఉందో తెలియదు, కానీ వైసీపీకి మాత్రం బొత్స సత్యనారాయణకి అంతకన్నా ఎక్కువే అవసరం ఉంది. బొత్స సత్యనారాయణకి వైసీపీతో 10% అవసరం ఉంటే వైసీపీకి బొత్సతోటి 90% అవసరం ఉంది. అందుకనే మామూలుగా అయితే గతంలో వేరే పార్టీ వాళ్ళతోటి ఎవరితోనైనా వైసీపీ నేతలు అంటకాగితే వాళ్ళకి వార్నింగులు వెళ్ళిపోయాయి. వైసీపీ హెడ్ ఆఫీస్ నుంచో లేకపోతే వైసీపీ అధిష్టానం నుంచో వాళ్ళకి వార్నింగులు వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ కొట్టుకు చచ్చే వాళ్ళంతా పిచ్చివాళ్ళ, కార్యకర్తలంతా రక్తం చిందిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి, జనసేన పార్టీ వాళ్ళతోటి రణరంగం చేసే వాళ్ళంతా వెర్రివాళ్ళ, మీరు ఫ్రెండ్స్గా ఉంటారా? ఇది ఎలాంటి సంకేతం ఇస్తున్నారు మీరు కార్యకర్తలకి? ఇది కరెక్టేనా అని చెప్పేసి వాళ్ళకి వార్నింగులు వెళ్ళేవట. ఇంటర్నల్గా ఉన్న సమాచారమే ఇది ఎక్కడా కూడా ఓపెన్గా ఉండదు. సో జాగ్రత్త పడతారు కదా, మరి పార్టీ నడుపుతున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త పడిపోతే ఎలాగా? సో అయితే బొత్స సత్యనారాయణకి మాత్రం ఎటువంటి వార్నింగ్లు రాలేదు. కేవలం ఇది లోకేష్తో ఇప్పుడు కులాసాగా మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చినందుకే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ తోటి కూడా, అంటే శాసన మండలిలో పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ శాసన మండలిలో సమావేశాలకి లేకపోతే సెషన్స్కి హాజరైనప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి వచ్చారు. మంత్రి కాబట్టి శాసన మండలికి కూడా ఆయన మంత్రి హోదాలో ఒకసారి హాజరైనప్పుడు బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ కనిపిస్తే పెద్దవాడు, సీనియర్ పొలిటీషియన్, పైగా ఒకటే సామాజిక వర్గం కాబట్టి పవన్ కళ్యాణే వెళ్ళి బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి పలకరించారా, లేకపోతే పవన్ కళ్యాణే బొత్సనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి పలకరించారో తెలియదు, కానీ మొత్తానికి ఇద్దరు కూడా కలుసుకొని బయట ఆప్యాయంగా పలకరించుకున్నారు. జనరల్గా వేరు పార్టీలు అయి ఉండొచ్చు చాలామంది నాయకులు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణే కాదు, గతంలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా పరస్పరం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే కులాసాగా మాట్లాడుకునేవాళ్ళు. అప్పటి వరకు కూడా అసెంబ్లీలో డి అంటే డి అన్నట్టుగా పోరాడి బయట మాత్రం చాలా కులాసాగా మాట్లాడుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వాళ్ళిద్దరూ పరస్పరం రాజకీయంగా ఎంత వైరుధ్యంతో ఉన్నా కానీ ఎక్స్ పార్టీస్ అంటే ఇద్దరూ కూడా ప్రత్యర్థులే, రాజకీయ ప్రత్యర్థులే, కానీ బయట అసలు రాజకీయాలతో సంబంధం లేని ఫంక్షన్స్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో వాళ్ళు కలుసుకున్నప్పుడు నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. అది ఎందుకని ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మెయింటైన్ చేయలేకపోతున్నాయి, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎందుకని మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఆ రకమైన వాతావరణం ఎందుకు ఉండటం లేదు అనేది కూడా ఇప్పుడు సమాజంలో పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో ఇక బొత్స సత్యనారాయణ గురించి మనం మాట్లాడుకుందాం. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచే తన కెరియర్ని మొదలుపెట్టారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకతతోనే ఆయన ఉండేవాళ్ళు. ఇక రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కనుక చూస్తే అసలు ఆల్మోస్ట్ బొత్స సత్యనారాయణ సీఎం అయిపోతాడు అని చెప్పేసి అనుకున్నారు. ఒకానొక సందర్భంలో ఈ రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి నేను రాజీనామా చేసేస్తాను ఏదైతే అది అవుతుందని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండేవారు బొత్స.
సో ఇక ఆయన రాజీనామా చేసేస్తే ఈ పీసీసీ ప్రెసిడెంటే సీఎం అవుతాడు కదా అని చెప్పి అంతా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ జరగలేదనుకోండి. అయితే బొత్స సత్యనారాయణ మీద ఎటువంటి అవినీతి మరకలు కూడా పెద్దగా ఏం లేవు. ఎంత తవ్వి చూసినా ఎంత వెతికి చూసినా వోక్స్ వ్యాగన్ అని చెప్పేసి 1-2 చెప్తారు, కానీ అవి కూడా అంత పెద్ద అవినీతి మరకలు, అంత పెద్ద ఇదేం కాదు, తవ్వి తీయాల్సినంత ఇదేం కాదు. సో చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు. మరి వైసీపీ నుంచే రాయబారం వెళ్ళిందా, ఈయనే ఒక మెట్టు దిగి బొత్స సత్యనారాయణ నేను వైసీపీలో జాయిన్ అవుతానని అన్నారా, కానీ మొత్తానికి బొత్స సత్యనారాయణని జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి 2016 ఆ టైంలో తీసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కూడా చీపురుపల్లి నుంచి గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఘన విజయం సాధించింది. బొత్సకి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా దక్కింది. అయితే మొదటిసారి మంత్రులైన వాళ్ళని కొంతమందిని మార్చేసి రెండవసారి కొత్త వాళ్ళని తీసుకున్నారు. అంటే రోజా, అంబటి రాంబాబు ఇలాంటి కొత్త వాళ్ళని, జోగి రమేష్ ఇలాంటి కొత్త వాళ్ళని తీసుకున్నారు. పాత వాళ్ళలో కొడాలి నాని, ఈ మనం చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరినీ, కొంతమందిని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళని కొంతమందిని బయటికి పంపించారు. అయితే వాళ్ళని బయటికి పంపించి వీళ్ళని తీసుకున్న క్రమంలో కూడా బొత్స సత్యనారాయణని మాత్రం మార్చలేదు. అయితే మార్చినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణకి ఒక అసంతృప్తి అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదేంటంటే సకల శాఖ మంత్రి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటూ ఉంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డిని. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణకి తెలియకుండానే ఆయన మంత్రిత్వ శాఖలో కొన్ని రివ్యూస్ జరిపేవారు అని చెప్పేసి అప్పట్లో టాక్ ఉంది. ఈ విషయం అయితే బొత్స సత్యనారాయణకి చాలా అసంతృప్తి ఉండేది. ఎందుకని అంటే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువాలిటీ ఎక్కువ, అంటే స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి. ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఒకళ్ళ మంత్రిత్వ శాఖలో ఇంకొకళ్ళు వేళ్ళు పెట్టరు. పైగా ముఖ్యమంత్రులను కూడా మార్చేయడానికి ఎవరు లాబింగ్లు వాళ్ళు చేసుకుంటారు. ఆ స్వతంత్రం ఉంది కాంగ్రెస్ పార్టీలో, కానీ ప్రాంతీయ పార్టీలో అలా ఉండదు. మరి బొత్స సత్యనారాయణ ఆ విషయం తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా అసలు, లేకపోతే వేరే గత్యంతరం లేదు కాబట్టి అనుకుని వెళ్ళారా తెలియదు, లేదా వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళారా తెలియదు. మొత్తం మీద వెళ్ళిన తర్వాత మాత్రం కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అనేక మార్లు బాహాటంగా కూడా మాట్లాడున్నారు. బట్ ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి బొత్స సత్యనారాయణ కొంత అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి తన కొడుక్కి టికెట్ ఇవ్వమని అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనికరించలేదు. మీరే నిలబడాలి అని చెప్పేసి గట్టిగా బలవంతం చేసి మరి బొత్స సత్యనారాయణ నిలబెట్టడమే కాకుండా అక్కడ విజయనగరం ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ, దాదాపుగా ఒక 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో వైజాగ్లో బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ పోటీ చేయించారు. దూరం అయిపోతుంది, పైగా ఆరోగ్యం కూడా బొత్స సత్యనారాయణకి సరిగా లేదు. నాకు ఇంత దూరంలో అంటే భార్యాభర్తలకి ఒకళ్ళకి విజయనగరం ఒకళ్ళకి విశాఖపట్నం ఇలాగ దూరంగా చేసేస్తే మేము కోఆర్డినేట్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆవిడికి వద్దు, విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తే ఇవ్వండి పోటీ చేస్తాము, విశాఖపట్నం వద్దు అని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి వినకుండా బొత్స ఝాన్సీ లక్ష్మితోటి ఆయన విశాఖపట్నంలోనే పోటీ చేయించారు. తీరా చూస్తే బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో ఓడిపోవటమే కాకుండా బొత్స మేనల్లుడు కూడా అంటే ఆయన కీలకంగా పనిచేస్తున్నారు, ఆయనకు కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇక బొత్స తమ్ముడు కూడా ఓడిపోయారు. అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా ఓడిపోయారు. విశాఖపట్నంలో ఆవిడ ఓడిపోవటం, చీపురుపల్లిలో బొత్స ఓడిపోవటం బొత్స ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. అయితే ఓడిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణని ఖాళీగా ఉంచకుండా జగన్మోహన్ రెడ్డి మాత్రం కొంచెం గౌరవప్రదమైన పదవి ఇప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కన్నా బొత్స సత్యనారాయణ పదవే పెద్దదనుకోవాలి. ఎందుకంటే శాసన మండలిలో ఆయన ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత అని అంటే కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, క్యాబినెట్ హోదా లాంటిది కూడా ఉంటుంది. కాబట్టి కంపేర్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి రూల్స్ ప్రకారం చూస్తే బొత్స సత్యనారాయణ కొంచెం ఎక్కువ పదవిలో ఉన్నట్టు. అయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ కొంత అసంతృప్తిగానే ఉన్నారట. ఎందుకని అంటే చెప్పాను కదా ముందుగానే, ఇది ప్రాంతీయ పార్టీ, ఏ నిర్ణయం కూడా తను సొంతంగా తీసుకోవడానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే, జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసిన దాన్ని బట్టే వీళ్ళంతా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి బొత్స సత్యనారాయణ ఎవరితో మాట్లాడాలన్నా కానీ, అటు పవన్ కళ్యాణ్తో మాట్లాడాలన్నా లేకపోతే ఇటు లోకేష్తో మాట్లాడాలన్నా ఈ చిలవల పలవలుగా ఆయన పార్టీ మారిపోతున్నారు, ఇతర పార్టీ వాళ్ళతోటి పొత్తులు పెట్టుకుంటున్నారు, ఎప్పుడైనా జంప్ అయిపోతారని చెప్పేసి వైసీపీలో వాళ్లే ఇలాగ పుకార్లు పుట్టిస్తున్నారు అని చెప్పేసి బొత్స సత్యనారాయణకి కొంత అసంతృప్తి అయితే రగులుతుందట మనసులో. సో కాబట్టి అసలు బొత్స సత్యనారాయణ వేరే పార్టీలోకి వెళతారా లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే ఇలాంటివి రకరకాలుగా బయటకు వస్తున్నాయి.
అయితే ఆయన వెళ్తాను అని అంటే కనుక ఏ పార్టీ అయినా సరే ఆయనకి రెడ్ కార్పెట్ పరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీయే తీసుకోండి, బొత్సాకి చిరంజీవితో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఒకప్పుడు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించడానికి బొత్సానే చిరుతోటి మాట్లాడారు అని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తోటి కూడా ఆయన చాలా సఖ్యతగానే ఉంటారు. అనేక మార్లు ఆయన కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దూషించడం కానీ, ఆయన పెళ్లిళ్ల విషయంలో మాట్లాడటం కానీ బొత్సాకి ఎప్పుడూ నచ్చలేదు. వైసీపీ వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడించడం కూడా ఆయనకి నచ్చలేదు. ఆయన సన్నిహితుల దగ్గర ఎందుకు అలా మాట్లాడిస్తారు, పర్సనల్ విషయాల్లోకి పోకూడదు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విషయంలోనూ మాట్లాడిన, అంటే సొంత పార్టీ నేతల దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాము. ఇటువైపు నారా లోకేష్కి సంబంధించి అయితే తన తల్లి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, తన తండ్రిని కూడా ఎంత స్థాయిలో హ్యూమిలేట్ చేశారు అనేది మనం అంతా చూసాం, చంద్రబాబు నాయుడిని కూడా. అవి కూడా బొత్స సత్యనారాయణకి నచ్చలేదు. ఒకానొక సందర్భంలో శాసన మండలిలో మీ తల్లిని అలాగా దూషించడం తప్పే, కానీ అటువంటి విషయాల్ని పదే పదే ఇక్కడ ప్రస్తావించి ఆవిడ్ని ఇంకా ఎక్కువ కించపరిచినట్టు అవుతుంది, దయచేసి మీరు ఆ విషయాన్ని ప్రస్తావించొద్దు, నాకు వినడానికి కూడా మనస్కరించట్లేదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ కూడా ఆవేదన వ్యక్తపరిచిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి బొత్సాకి కొంతవరకు క్లీన్ ఇమేజ్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడడం, లేకపోతే పర్సనల్ విషయాలని టచ్ చేయటం కానీ అవేవి ఆయనకి నచ్చదు. సో కాబట్టి నచ్చకపోయినప్పటికీ కూడా, అంటే సడన్గా పార్టీ మారిపోయారనుకోండి, ఇప్పుడు ఓడిపోయింది వైసీపీ, అధికారాన్ని కోల్పోయింది, పదవి ఇచ్చినా కానీ బొత్స సత్యనారాయణ డబ్బు కాసిపడే వెళ్ళాడు అని చెప్పి వైసీపీ వాళ్ళంతా కూడా పుట్టిస్తారు కానీ పుకార్లు. ఆయనకి వైసీపీలో అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తి నచ్చకే ఆయన పార్టీ మారిపోయాడు అని చెప్పి మాత్రం అనరు. సో అందుకనే బొత్స సత్యనారాయణ కూడా పార్టీ మారడానికి చాలా ఆలోచిస్తున్నారట, 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అయితే ఆయన మారాలి, వేరే పార్టీలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఏ పార్టీ అయినా ఆయనకి రెడ్ కార్పెట్ పరుస్తుంది ఖచ్చితంగా, ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి అయినా, ఇటు జనసేన పార్టీ నుంచి అయినా ఆయనకి రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి తీసుకుంటారు. ఎందుకంటే క్లీన్ ఇమేజే ఉంది, పెద్దగా ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా ఏం లేవు. సో కాబట్టి బొత్స సత్యనారాయణ విషయంలో ఆయనకి అసంతృప్తి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది, ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళదే తప్ప, ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయారు అనంటే అది వాళ్ళ తప్పే అవుతుంది. బొత్స తప్పు ఎటువంటిది ఉండదు, ఎంత మాత్రం కూడా దాన్ని తప్పు పట్టలేము అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నమాట. మరి బొత్స పార్టీ మారుతారా, లేకపోతే వైసీపీలోనే కంటిన్యూ అవుతారా, ఏమనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.